హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వరల్డ్. ఈరోజు వీడియో వచ్చి మినపగారెలండి. మన హెల్త్కి చాలా మంచిది. ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అంటే ఇది నేను సండే రోజు ఉదయాన్నే తీసాను అనమాట ఈ వీడియో. మా వారైతే సాటర్డే నైట్ అయితే ఏదైనా చెయ్యు, రేపు సండే కదా అని చెప్పారు. ఏం చెయ్యాలి అని అడిగితే మినపగారెలు అయితే చేసి పెట్టు అని చెప్పారు. ఇంకా వాళ్ళు అడగకముందే వాళ్ళకి ఏం కావాలో చేసి పెట్టే మనం వాళ్ళు అడిగాక చేసి పెట్టమా. మా వారైతే మార్నింగ్ 6కి అయితే వెళ్ళిపోతారండి. అందుకని ఇంకా ముందు 5:30కి అయితే లేచి ముందైతే మినపప్పు అయితే బాగా కడిగేసాను. చూడండి, అక్కడక్కడ పొట్టున్నా పర్లేదు, గారెలు అనేది టేస్ట్గా ఉంటాయండి. మరీ ఎక్కువగా బాగా కడిగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కడిగేసుకుంటే సరిపోతుంది. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు అండి. ఇక్కడైతే నేనైతే గ్రైండర్లో అయితే వేసుకుంటున్నాను. ఇంకా గ్రైండర్లో వేయటం వల్ల మినపగారెలు వేసిన వెంబటే తినకపోయినా తర్వాత తిన్నా కూడా సాఫ్ట్గానే ఉంటాయండి. మిక్సీలో వేసామనుకో అప్పటికప్పుడు తింటేనే మెత్తగా ఉంటాయి, కాసేపు ఆగి తింటే మాత్రం గట్టిగా అయిపోతాయి. చాలా వరకు మిక్సీని అయితే అవాయిడ్ చేసేసి గ్రైండర్లో వేసుకుంటేనే బాగుంటాయి. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎక్కువగా నలగకుండా కొంచెం ఒక మాదిరిగా నలిగితే చాలండి. ఈలోపు మనకి గారెల పిండి నలిగేలోపు ఒక కళాయి అయితే పెట్టుకొని డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడు చూసారా, ఈ వీడియోలో చూపించిన విధంగా గారెల పిండి అయితే రెడీ చేసుకుంటే చాలు. ఇప్పుడు నేను గారెల పిండిలోకి మనకి తగ్గ సాల్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు అన్నీ వేసుకోవచ్చు. నేనేంటంటే పిల్లలు కూడా తింటారు కదా, పిల్లలు అవన్నీ ఉంటే వేరే తీసేటప్పుడు తినడానికి నచ్చరండి. అందుకే నేను ఏమీ వేయలేదు, జీలకర్ర ఒక్కటే వేసాను అనమాట. ఇంకా అలా ఒకసారి కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకొని ఈలోపు ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోతే ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన విధంగా గారెలు అయితే వేసేసుకోండి. హోటల్ స్టైల్లో గుండ్రంగా రౌండ్గా అయితే వస్తాయి. చాలామంది చేత్తో అయితే వేసేస్తారు. చేత్తో వేసినా పర్లేదండి, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేత్తో అయినా వేసేస్తారు బాగా. కొంతమంది అయితే పాలిథిన్ కవర్ మీద కానీ మనం డైలీ యూజ్ చేసే పాలు ప్యాకెట్ కవర్ మీద కానీ వేస్తారనమాట. నాకు అవన్నీ ఇప్పుడు దాకా నేనైతే ట్రై చేయలేదు, కానీ అవి కూడా బాగానే వస్తాయి. మా అమ్మ అయితే వేస్తారు. ఇప్పుడు నేనైతే ఒక గరిటె మీద అయితే వేసి చూపిస్తున్నాను. చూడండి, మీకు ఎంత సాఫ్ట్గా, ఎంత గుండ్రంగా, ఎంత బాగా వచ్చిందని. ఇంకా నేనేం వేయలేదండి గారెల పిండిలో. చాలామంది అంటే మా అమ్మ వాళ్ళు ఉప్మా రవ్వ అయితే కలుపుతారు. ఉప్మా రవ్వ కానీ బియ్యం పిండి కానీ కలుపుతారనమాట, ఆయిల్ పీల్చకుండా సాఫ్ట్గా ఉండాలని చెప్పి. నేనైతే ఏమీ వేయకుండా ఓన్లీ గారెల పిండితో ఓన్లీ సాల్ట్, జీలకర్ర అయితే వేసాను. ఎంత గుండ్రంగా వచ్చినాయో చూసారా, హోటల్ స్టైల్ లాగా. అంటే నాది నేనే పొగుడుకోవడం కాదండి, మీరు కూడా వీడియో చూసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నా వీడియో కనుక మీరు మొదటిసారిగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే కొన్ని అయితే వేసానండి మా వారికి. ఇంకా పిల్లలు అయితే లెగవలేదు కదా, వేడివేడిగా ఉంటే బాగుంటాయి అని చెప్పి ఇంకా మా వారికే వేసేసి మా వారికి మామిడికాయ పచ్చడి అయితే వేసి ఇచ్చాను. ఎందుకంటే పొద్దున్నే కదా, ఇంకా చట్నీ కానీ కూర కానీ ఏం చేయలేదనమాట. అందుకని చెప్పి ఇంకా మామిడికాయ పచ్చడి అయితే వేసేసి మా వారికి అయితే ఇచ్చేసాను. ఎలా వచ్చినాయి అని అడిగాను, బాగున్నాయని చెప్పారు. ఇప్పుడు నేనైతే ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత, ఈరోజు సండే కాబట్టి ఏదైనా నాన్ వెజ్ అయితే తెచ్చుకుంటాం కదండి. ఇప్పుడు నేనైతే పెద్ద కోడి మాంసం అయితే తీసుకొచ్చి వండాను. గారెల్లో ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. మీకు కూడా ఈ జుట్టు కోడి అంటారు కూడా దాన్ని. ఈ జుట్టు కోడి మాంసం ఎలా వండాలనేది కూడా మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరిగా పోస్ట్ చేస్తానన్నమాట. గారెలు, చికెను తింటే ఎంత బాగుందో అసలు మాటల్లో చెప్పలేమండి. ముక్కలేందే ముద్ద దిగదండి. ఇప్పుడు ఇడ్లీలో అయినా, గారెలో అయినా, దోశల్లో అయినా ఏదైనా ముందు ఇంకా సండే రోజు ఇంకా స్పెషల్గా ఏం చేయం కదండి, ఇంకా వండేసుకుంటాం కదా. టిఫిన్తో పాటు అవి కూడా తింటాం నాకు అలవాటు. మీలో కూడా ఎవరికైనా అలవాటు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నా చిన్న వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.